పెళ్లికలు వచ్చేసిందమ్మా నీకు. నా అసలు కళ రాలేదా? అదిగో వస్తుంది చూడు. జామ్లో కూడా పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అవును కదా, ఇక్కడే తాళి కట్టేయాలనిపిస్తుంది. ఏమంటున్నారు బాబు? గోడన్నారు, పంతులు గారికి చెప్పానన్నారు, ముహూర్తం అన్నారు, అవేమీ అక్కర్లేదా? నిన్నిలా చూసిన మురిపంలో అన్నాడులే జామ్. వేద మంత్రాలతో శాస్త్రోక్తంగానే మీ పెళ్లి జరగాలి, అన్నీ కావాలి. ఎస్, ఇప్పుడేమీ తొందరపడలే. ఈరోజే మన పెళ్లి అయిపోతుంది కాబట్టి ఆగుతాను. రెడీ అయిపోయారా? అమ్మగారు కూడా ఇంట్లో లేరు. త్వరగా వెళ్దాం పదండి. సరే. అత్త, ఏంటి చామంతి? అది ఇప్పటిదాకా బానే ఉన్నావు గజాం, ఇంతలో ఏం ఆలోచించేశావు? పెళ్లి కదా ప్రేమ్ బాబు, మా అమ్మ నాన్నల ఆశీర్వాదం కూడా తీసుకోవాలి కదా. కరెక్టే జామ్, నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. కానీ నిన్నే నిర్ణయం తీసుకొని ఈరోజు చేసుకుంటున్న పెళ్లి కదా. మీ అమ్మగారు ఎలాగో ఆయుర్వేదం వైద్యం కోసం ఊరెళ్ళారు కదా, రాగానే ఆశీర్వాదం తీసుకుందాం జామ్. లేదంటే మన పెళ్ళయ్యాక మనమే మీ ఊరెళ్దాం. నువ్వేం బాధపడకు. నాన్నకైనా తెలియాలి కదా ప్రేమ్ బాబు, ఆయన ఆశీర్వాదమైనా తీసుకొని వస్తాను. తప్పకుండా జామ్. కూతురికి మంచి అల్లుడు వస్తున్నాడని ఆయనకు కూడా తెలియాలి కదా. అలా అయినా సరే నీ మీదున్న దిగులు ఆయనకి పోతుంది. తెలిస్తే వాళ్ళు చాలా ఆనందిస్తారని అనుకుంటున్నాను. వెళ్దాం పద. పంతులు గారు,